సో ఈ మధ్యకాలంలో మనకి మైథాలజికల్ జర్నల్ మూవీస్ ఎక్కువైపోయాయి. లైక్ ఆది పురుష్ కావచ్చు, ఈవెన్ కార్తికేయ 2 కూడా వన్ టైప్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మూవీ కదా. అండ్ అలానే మన శాకుంతలం కావచ్చు, రుద్రమదేవి కావచ్చు. సో ఇలాంటివి ఎప్పుడైనా మీరు చూసినప్పుడు అంటే లైక్ యాజ్ అన్ రైటర్గా ఎంత వర్క్ చేస్తారు దీనికి? బికాస్ మనకి తెలియనివి కూడా అందులో చూపిస్తూ ఉంటారు. డెఫినెట్లీ ఈ జనరేషన్కి తెలియదు. లైక్ రామాయణం గురించి కావచ్చు, శాకుంతలం గురించి కావచ్చు, ఇవేవి తెలియదు. సో కొంతవరకు అప్రోచ్ అవ్వడానికి ఫెయిల్ అయ్యాయి అని చెప్పుకోవాలి. చాలా వరకు అప్రోచ్ అవ్వలేదు. సో ఈ డైలాగ్స్ కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చా? డూ యూ థింక్ దట్? ఎస్, ఐ వాచ్ స్టేట్మెంట్ అనమాట. అది నేను కూడా మీరు నమ్మేది నమ్ముతా. మనకి రీసోర్స్ ఆల్రెడీ మన దగ్గర విపరీతంగా ఉంది. ఎంత అంటే మనకు తెలిసిన ఏదైతే ఉందో అది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. సో రీసోర్స్ దగ్గర ప్రాబ్లం లేదు, ఎంతగా ఉంటుంది. ఛాలెంజ్ ఏంటి అంటే దాన్ని ఎట్లా సర్వ్ చేయాలి అనేది ఛాలెంజ్. సో ఐ కెనాట్ టాక్ ఫర్ ఆల్ ద క్రాఫ్ట్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మాటలు అయితే మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు ఏం చెప్తే తీసుకుంటారో దాన్ని అట్లాగే సర్వ్ చేయడం అనేది pretty important. At the same time ఆ తెలుగు బతికేలాగా, తెలుగు గుర్తు చేసేలాగా చేయడం అనేది ఇంపార్టెంట్. మేబీ అక్కడ ఒకసారి ఇది మనం మాట్లాడే భాష కాదు, మన భాష కాదు అని అనుకుంటే బౌన్స్ అయిపోద్ది. అది ఎంత గొప్ప విషయం చెప్పిన వాటి వైపు నుంచి అది ఓవర్ఫ్లో అయిపోతుంది, అర్థం కాదు జనాలకి. సో అదొకటి. ఒకవేళ అంటే ద వర్డ్ విత్ ద మైథాలజీ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్. దట్స్ వాట్ వీ హ్యావ్ కాయిన్డ్ అనమాట. కార్తికేయ 2 మీరు గమనిస్తే ఇది చరిత్ర, ఇది హిస్టరీ మన దగ్గర ఉన్నది. ఇట్ ఈస్ నాట్ మైథాలజీ. మైథాలజీ విత్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఒక లేనిది గురించి మాట్లాడుతున్నట్టు సౌండ్ వస్తుంది. దట్ ఈస్ ఇతిహాస లేదా అంటే చరిత్ర. దాన్ని సులువైన మాటల్లో చెప్పడమే పెద్ద సక్సెస్ అండి. అండ్ ఆ పని కార్తికేయ 2తో జరిగింది లైట్ గా. అండ్ కార్తికేయ 2లో టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే అనుపమ్ ఖేర్ గారు లాస్ట్ చెప్పేది ఉంటుంది కదా, దట్ వాజ్ అ గూస్ బంప్స్ థియేటర్లో. అది ఎలా సర్చ్ చేశారు, ఎక్కడెక్కడ నుంచి సర్చ్ చేశారు మీరు, ఎంత టైం పట్టింది ఫర్ పర్టికులర్ దట్ పోర్షన్? యాజ్ ఐ సెడ్ మనకి చాలా టైం దొరికింది అప్పుడు, పాండమిక్ పుణ్యం అని చెప్పేసి. దెర్ ఆర్ మెనీ బుక్స్ అంటే వెలుగులోకి రానివి. మీకు మహాభారతంలో చాలా అధ్యాయాల మీద వెలుగుకు రాని బుక్స్. మీకు చాలామంది దృక్కోణాల నుంచి మహాభారతం ఉంటుంది. ఉదాహరణకి ద్రౌపది కోణం నుంచి ఒక మహాభారతం ఉంటుంది, విదురుడి తరపు నుంచి అట్లా చాలామంది హౌ దే హ్యావ్ పర్సీవ్డ్ మహాభారతం అనేది ఉంటుంది అనమాట. అట్లాంటి బుక్స్ చదవడం అయితే జరిగింది. అండ్ దట్ మస్ట్ హావ్ హెల్ప్డ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకురావడానికి. దట్ ఈస్ వాట్ మై అండర్స్టాండింగ్ ఇస్. అండ్ బిహైండ్ దాట్ దర్శకుడికి కానీ నాకు కానీ ఉన్న ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడున్న యువతరానికి, మీలాంటి యువతరానికి మన దగ్గర ఉన్న బంగారం మనం పట్టించుకోవట్లేదు. మనది బంగారం, మనదే బంగారం అనేది గుర్తు చేపిస్తే, వాళ్ళకి ఒకసారి తట్టి చెప్తే వాళ్ళే పట్టేసుకుంటారు. ఇది ఒకటి ఎజెండా అయితే మేము అనుకున్నామండి. కంపల్సరీ వాళ్ళకి టార్గెట్ చేయాలి, వాళ్ళు పట్టుకోవాలి ఇది అని చెప్పేసి. అండ్ దట్ వర్క్డ్. యూత్ని మేము కాన్సన్ట్రేట్ చేసాం అనమాట. చాలా వరకు కార్తికేయ 2 రిలీజ్ అయిన తర్వాత ఇట్ హాంట్స్, చాలా మందికి హాంట్ చేసింది. అండ్ చాలా మంది సర్చ్ చేయడం, తెలుసుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు పార్ట్ 3 రాబోతుంది కదా, యు ఆర్ ఆల్సో దేర్? విల్ సీ. ఐ విష్. I'm happy to collab. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు మాకు అది కూడా కృష్ణుడి మీదే ఉంటుంది అన్న కాన్సెప్ట్ అయితే ఎండింగ్లో చెప్పారు. దట్ వాజ్ అ కీ, ఒక కీ అని చెప్పేసి. సో వాట్ డూ యూ థింక్, ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? చాలా పెద్ద గ్లోబల్ ఇంపాక్ట్ తీసుకొచ్చే సబ్జెక్టులు అయితే రెడీగా ఉన్నాయండి దానికోసం. చందు గారు ఉద్దేశం అయితే ఇట్ ఈస్ గోనా బి వెరీ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబ్. ఓకే, అదైతే క్లియర్ అండి. ఎప్పుడైనా డిస్కస్ జరిగిందా? యా, అంటే వెరీ ప్రిమిటివ్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ అది. బట్ ప్లాన్స్ ఆర్ వెరీ బిగ్. యా.